నమస్తే. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక 5 రాష్ట్రాల్లో అంతర్యుద్ధం, అదేనండి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. ఆ 5 రాష్ట్రాలు ఏమంటే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం. వచ్చే నెల అంటే మార్చి మొదటి లేదా రెండో వారంలో కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి మే మరియు జూన్ నెలల్లో ముగియనుంది. అయితే ఒక్కసారి రాష్ట్రాల వారీగా డేట్స్ వారీగా అసెంబ్లీ కాల పరిమితి ఎప్పుడు ముగియనుందో చూద్దాం. కేరళ మే 23న కేరళ అసెంబ్లీ యొక్క కాల పరిమితి ముగుస్తుంది. అలాగే తమిళనాడు మే 24న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో మే 30వ తేదీన ముగుస్తుంది. ఇక అస్సాం వచ్చేపాటికి మే 31న యొక్క అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంటే, ఇక పుదుచ్చేరి మాత్రం జూన్ 15వ తేదీన అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది అనమాట. అయితే గతంలో ఫిబ్రవరి నెలలోనే షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఈసారి మార్చిలో విడుదల చేసి ఏప్రిల్ నెలలోనే ఎక్కువ శాతం పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేంటంటే గతంలో పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘంగా అత్యధిక సార్లు అంటే 8 విడతల్లో యొక్క ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ కూడా జరిగింది. ఇక బెంగాల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి కూడా ఎక్కువ విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆయా రాష్ట్రాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లు మరియు ఓటర్ల జాబితాను సమీక్షించారన్నమాట. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపుపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈసీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నమాట. అయితే ఈ వార్తలో అస్సాం ఎన్నికల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, గత ఎన్నికల్లో అస్సాంలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈసారి అక్కడ పరిస్థితిని సమీక్షించిన ఈసీ మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అంటే సింగిల్ ఫేజ్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తుందన్నమాట. ఏప్రిల్ 3 నుండి 7వ తేదీల మధ్య ఏదో ఒక రోజున పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. భద్రతా బలగాల లభ్యతను బట్టి దీనిపైన తుది నిర్ణయం తీసుకోనున్నారన్నమాట. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్నిటికి సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రక్షాళన అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. పశ్చిమ బెంగాల్లో సుమారుగా 7,32,00,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. తమిళనాడులో 6,26,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇదంతా ప్రాథమిక అంచనామే, యాక్యురేట్ గా చెప్పేది కాదు, కేవలం ఒక ప్రాథమిక అంచనా. అంటే ఇప్పుడు బెంగాల్లో 7,32,00,000 పైగా ఉంటే తమిళనాడులో 6,26,00,000 మంది పైగా ఓటర్లు ఉన్నారని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది ఈసీ కూడా. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో వాళ్ళు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఆపరేషన్ ఆకర్ష్, ప్రజలను ఆకర్షించాలి, ఓట్లు ఎక్కువ రాబట్టాలి, అధికారంలోకి రావాలి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న 5 రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించో లేదంటే ఇంకేమన్నా కొత్త ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా చేసేసి ప్రజలందరిని ఆకర్షించాలి, వాళ్ళ ఖాతాలో ఇది వేసుకోవాలని చెప్పేసి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే మార్చిలో నోటిఫికేషన్ రాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి తద్వారా మే చివరి నాటికి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరే అవకాశం ఉంది. అలాగే ఈసీ కూడా ప్రణాళికలు రచిస్తుందన్నమాట. ఇకపోతే 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ 5 రాష్ట్రాల్లోని రాజకీయ వ్యూహాలు ఏంటి, ప్రతిపక్షాల వ్యూహాలు ఏంటి, అసలు అక్కడ ఏ పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే, ఎవరు గేమ్ చేంజర్గా మారబోతున్నారు అని చూస్తే మొదటిగా తమిళనాడు తీసుకుందాం. సరికొత్త సమీకరణాలు తమిళనాడులో ఈసారి ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ డిఎంకే అంటే స్టాలిన్ ఆధ్వర్యంలో ఉన్న డిఎంకే పార్టీ తన సంక్షేమ పథకాలు వాటితో పాటుగా ద్రావిడ మోడల్ పైన నమ్మకంతో ఉంది. అయితే ప్రతిపక్ష ఏఐఏడిఎంకే పార్టీకి సంబంధించి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇక 3వ పార్టీ వచ్చేసి టీవీకే పార్టీ. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే తమిళగా వెట్రి కలగం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. లయోలా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ఎప్పుడు కూడా వాళ్ళు ఒక సర్వే నిర్వహిస్తారు.
ఆ సర్వే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు ఓటమి పాలవుతున్నారు, ఎవరు గేమ్ చేంజర్ అవుతున్నారు, ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది అంటే వాళ్ళకు వచ్చిన సాంప్రదాయం. ప్రతి సంవత్సరం కూడాను ఎన్నికలకు సంబంధించిన సర్వే నిర్వహిస్తారు. దీంట్లో టీవీకే పార్టీ, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక యువత మరియు తటస్థ ఓటర్లు అంటే అంటే అటు ఇటు కాకుండా కొంచెం స్టాండర్డ్గా ఉండే ఓటర్లు ఎవరైతున్నారో వాళ్ళు విజయ్ ఎంతవరకు ఆకర్షిస్తారనేది కూడా కీలకం. అయితే కమల్ హాసన్ ఎంఎన్ఎం ఇప్పటికే డిఎంకే కూటమితో పాటు కొంత సానుకూలంగా ఉన్నారన్నమాట. అయితే బీజేపీ ఒంటరిగా లేదంటే చిన్న చిన్న పార్టీలు ఏవైతున్నాయి వీటన్నిటిని కలుపుకొని వాళ్ళు వాళ్ళ బలాన్ని ప్రదర్శించుకోవాలని చెప్పేసి నిరూపించుకోవాలని చూస్తున్నారు బీజేపీ. ఇది తమిళనాడుకి సంబంధించిన సెనారియో. ఇక పశ్చిమ బెంగాల్ సెనారియో చూస్తే దీదీ వర్సెస్ బీజేపీ, ఇది బెంగాల్లో నడుస్తుంది అనమాట. బెంగాల్లో మరొకసారి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు జరగనుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే లక్ష్మీర్ భండార్ అనే వంటి మహిళా సంక్షేమ పథకాల ద్వారా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం మమతా బెనర్జీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ వ్యూహం ఏంటి? బెంగాల్ వ్యాప్తంగా కూడా బీజేపీ ఇప్పటికే రీజియన్ వైజ్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్లోనూ కైవసం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కేంద్ర నాయకత్వం మొత్తం కూడా పశ్చిమ బెంగాల్ను కైవసం చేసుకోవాలి, ఎలా అయినా సరే ఈసారి మనం గెలవాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం ప్రత్యేకమైన దృష్టి కూడా సారించింది. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే సందేశ్ ఖాళీ వంటి ఘటనలు మరియు అవినీతి ఆరోపణలు ఏవైతున్నాయో వీటన్నిటికి సంబంధించి బీజేపీ అస్త్రాలుగా వాడుకోబోతుంది. అంటే పశ్చిమ బెంగాల్లో జరిగిన గొడవలు ఏవైతున్నాయో, అల్లర్లు ఏవైతున్నాయో, సందేశ్ ఖాళీ ఘటనలు ఏవైతున్నాయో వీటన్నిటికి సంబంధించి అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా, వీటన్నిటిని క్యాచ్ చేసి ఓటర్లను ఆకర్షించాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఇది పశ్చిమ బెంగాల్ సెనారియో. ఇక కేరళ సెనారియో చూస్తే ఇక్కడ పినరాయి విజయన్ చరిత్ర సృష్టిస్తారా? కేరళలో సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఎల్డీఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, పినరాయి విజయన్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. వరుసగా 3వ సారి గెలిచి చరిత్ర సృష్టించాలని చెప్పేసి అక్కడున్న ఎల్డీఎఫ్ చూస్తుంది. కానీ దీనికి భిన్నంగా యూడీఎఫ్, కాంగ్రెస్ కూటమి, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రభావంపై ఆశలు పెట్టుకుంది. ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే కేరళలో ఖాతా తెరవడమే కాకుండా తన ఓటు బ్యాంక్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తుంది అనమాట. ఇది కేరళకు సంబంధించి కాంగ్రెస్ కూటమి కానీ, యూడీఎఫ్ కానీ, ఎల్డీఎఫ్ కానీ, బీజేపీ కానీ వ్యూహాలు ఎలా ఉంటే ఇక అస్సాం చూద్దాం ఒకసారి. హ్యాట్రిక్ విషయం పైన కన్నేసింది అస్సాం గవర్నమెంట్. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చాలా చాలా బలంగా కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ బీజేపీ వ్యూహం ఏంటి? అభివృద్ధి, హిందుత్వ ఎజెండాతో పాటు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళకి అంశాన్ని ప్రధానంగా వాడుతోంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌరవ్ గొగోయ్ సారథ్యంలో విపక్షాలు ఏకమై బీజేపీని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా 126 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు అక్కడున్న ప్రజలు కానీ, మధ్యస్థ ఎవరైతే తటస్థంగా ఉండే ఓటర్లు కానీ. రైట్, ఇక ఫైనల్గా పుదుచ్చేరి విషయానికి వద్దాం. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ అంటే ఏఐఎన్ఆర్సీ ప్లస్ బీజేపీ కూటమి, అలాగే కాంగ్రెస్ డిఎంకే కూటమి మధ్య పోటీ ఉండబోతుంది ఈసారి. అయితే కమల్ హాసన్ పార్టీకి ఇటీవల ఇక్కడ టార్చ్ లైట్ గుర్తును కూడా కేటాయించడం గమనార్హం. తమిళనాడులో విజయ్ గేమ్ చేంజర్గా ఎలా మారారో ఇక్కడ పుదుచ్చేరిలో కమల్ హాసన్ ఏమన్నా గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందనేది కూడా చూడాలి. సో ఓవరాల్గా నెక్స్ట్ మంత్లోనే అంటే మే నెలలో 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఏదైతే అసెంబ్లీ కాలపరిమితి పూర్తవుతుంది, జూన్ 15వ తేదీన మరొక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ కాలపరిమితి కూడా ముగుస్తుంది. సో ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించిన సెనారియో ఇది. వ్యూహాలు ఈ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే రానున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది,
పశ్చిమ బెంగాల్లో మళ్ళీ దీది అధికారంలోకి వస్తారా లేదంటే బీజేపీ వస్తుందా? తమిళనాడులో డిఎంకే పార్టీ, స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదంటే అక్కడ పళనిస్వామి, ఎడప్పాని పళనిస్వామి కానీ లేదంటే విజయ్ కానీ వీళ్ళ ఎవరైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? కేరళలో ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టించే ఛాన్స్ ఉందా? ఇక పుదుచ్చేరిలో కమల్ హాసన్ ఏ విధంగా టార్చ్ బేరర్ అవ్వబోతున్నారు, గేమ్ చేంజర్ అవ్వబోతున్నారు? అస్సాంలో మళ్ళీ ఇక్కడ హేమంత్ బిశ్వ శర్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే అక్కడ బీజేపీని ప్రజలు ఏమైనా పక్కన పెట్టే అవకాశం ఉంది? ఈ 5 రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.